మీరు ఇంట్రొడ్యూస్ చేసిన హీరోస్ మహేష్ బాబు, బన్నీ, వెంకటేష్. వెంకటేష్. కలియుగ పాండవులు. అప్పుడే జస్ట్ అమెరికా నుంచి దిగాడు ఆయన. అవును. వెంకటేష్ బాబు. అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా. బట్ వెంకటేష్ బాబు ఎందుకో ఒకసారి నా బర్త్డే గ్రీటింగ్ పంపిస్తూ అమెరికాలో ఉన్నప్పుడు నాకు కల వచ్చింది, మీ డైరెక్షన్ లో నేను చేస్తున్నట్టు. వెంకటేష్ బాబు. అది ఎప్పుడో అది నిజంగా జరిగింది. ఓకే. అదే మహేష్ది మొదటి నుంచే కృష్ణ గారు నువ్వే ఇంట్రొడ్యూస్ చేయాలి మహేష్ అని చెప్పి. అంటే మా మా అబ్బాయి వీళ్ళందరూ చిన్నప్పుడు మా ఇంట్లో బర్త్డే కాడికి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, మహేష్, మంజుల వీళ్ళందరూ. సరే అలా అమ్మమ్మ కూడా సరే మావయ్యతోనే ఇంట్రొడ్యూస్ అవ్వాలి నువ్వు అనేవాడు. ఇట్ సో హ్యాపెండ్. బన్నీది విచిత్రమైన విషయం ఏంటంటే, బన్నీతో మొదలుపెట్టిన తర్వాత నా 100వ సినిమా కొత్త వాళ్ళని చేయాలనుకోవటం, బన్నీ చేయటం. వాళ్ళ మదర్ తర్వాత గుర్తు చేసింది. చిరంజీవి గారి బర్త్డే అప్పుడు హైదరాబాద్లో కానీ మెడ్రాస్లో కానీ చరణ్ వీళ్ళందరూ చిన్నాళ్ళకి బన్నీ వీళ్ళంతా ఆయన పాటలు డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. ఈ బన్నీ డ్యాన్స్ చూసి వాళ్ళ అమ్మకి ఒక 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. హీరో ఫస్ట్ నేనే చెయ్యాలండి. అది ఆవిడ తర్వాత నాకు గుర్తు చేసింది. మీరు ఆల్రెడీ ఎప్పుడో చిన్నప్పుడే 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అట్లా కొన్ని అనుభూతులు, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడంలో ఉన్న ఆనందం. సూపర్ స్టార్స్ ఇప్పుడు ముగ్గురు. అండ్ బేసికల్గా ఇంతవరకు నేను డైరెక్ట్ చేస్తాను అంటే ఆయన ఎందుకురా అన్న హీరోలు లేరు. అందరు హీరోలు నాతో బాగుంటారు, నేను అందరు హీరోలతో బాగుంటాను. మీరు ఎన్టీ రామారావు గారితో అంత సన్నిహితంగా ఉండేవారు కదా, చాలా ఇష్టంగా. మరి మీ డైరెక్షన్ లో బాలకృష్ణ గారిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయలేదు? నా బ్యానర్ స్టార్టింగే ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ రామారావు వారసులతో చేయాలి మేడం. రామారావు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. అలా బాలకృష్ణ అడగగానే పాపం మీటుగా అప్పటికే 2-3-5-6 సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్ చాలా ఎక్స్పెన్సివ్ సినిమా అనమాట. దాని 100 డేస్కి అపూర్వ సోదరుల 100 డేస్ ఫంక్షన్కి అందరు బ్రదర్స్ పిలిచాను. వెంకట్, నాగార్జున, కృష్ణరాజు, సూర్యనారాయణరాజు. అప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్న బ్రదర్స్ అందరు, కృష్ణ, ఆశేష్కరావు, ఇట్లా చిన్న ఫంక్షన్ అది కూడా చేసాం. అట్లా బాలకృష్ణ గారు అందరూ నాతో అందరూ బాలకృష్ణ మామూలుగా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో మా పిల్లలు, రామారావు పిల్లలందరూ, చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ కానీ రామారావుతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు గౌన్ వేసుకుంటూ వచ్చేది, మా భూ అని పిలిచాను. అలాంటిది అలా ఎన్నో మెమరీస్. అంటే ఇటువంటి ఇంటర్వ్యూలు మన ఏంటంటే ప్రజలకు ఎంత లాభం, కొంత లాభం ఉండే ఉంటుంది. అయినా మనకు మట్టుకు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి అన్నీ ఆలోచించుకోవడానికి, ఎమోషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అందులో నీతో అంటే కదా ఫన్నే కదా. గురించి ఒక సీరియస్ క్వశ్చన్. చాలా కాలం మీరు దాసనారాయణరావు గారు మాట్లాడుకోలేదు, గొడవైంది అని వినికిడి, అది నిజమా? జస్ట్ పుకార్లా? 100% అబద్ధం. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా, అసలు నా వైఫ్కి అయితే నాకంటే ఆయనంటే ఇష్టం. అంటే ఆయన సినిమాలు. అండ్ నారాయణ మిస్సెస్ అన్నయ్య గారు అంటూ నేనంటే ఆవిడకి అన్నయ్య గారు అంటే చాలా. అండ్ ఆయన కూడా ఎక్కడున్నా ఆయన మర్చిపోలేను నేను. ఎందుకంటే ఏ స్టేజ్ మీద అయినా సరే నా సోదరుడి తరపున కూడా నేను మాట్లాడతాను అనేవారు. నేను మాట్లాడను. అండ్ పోటీ మట్టుకు ఆయనే చెప్పేవారు, నేను చెప్పాను. ఆయన ఒక సినిమా హిట్ కొడితే నేను ఒక సినిమా హిట్ కొట్టాలి అన్న పోటీగా ఉండేది తప్ప, ఆ పోటీ తత్వాన్ని మిగతా వాళ్ళు అది వేరే విధంగా అర్థం చేసుకుని ఉండొచ్చు, క్రియేట్ చేశారు. ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. అండ్ మా ఫాదరు చాలా మెచ్చుకున్నారు. మా ఫాదర్ అంటే కూడా బాగా నారాయణరావుకి ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి మొట్టమొదట దాసరి నారాయణరావు. అందులో ఎక్కువ జనరల్గా హీరో డామినేషన్ మొదటి నుంచి ఉంటుంది కదా, బట్ ఇండస్ట్రీలో దర్శకుడికి ఒక గుర్తింపు, ఒక గౌరవం, రెస్పెక్ట్. అలా మా జర్నీ అద్భుతంగా జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పామండి ఆయనకు, గురువు గారు తగ్గండి కొంచెం, అలాగే బ్రదర్ అలా చాలా అద్భుతమైన జర్నీ మాది. పోటీ అనేది కానీ ఇది కానీ పోటీ తప్ప ఇప్పుడు గొడవలు లేవు. ఆయన అట్లా తీస్తే నేను ఎందుకు దిగకూడదని, నేను తీస్తే ఆయన ఎందుకు దిగకూడదని. అండ్ ఇండస్ట్రీకి పెద్ద లాస్ ఆయన.
దర్శరత్న దాసరి, కళా తపస్సు విశ్వనాథ్ గారు, దర్శకేంద్రుడు రాజేంద్ర గారు. ఈ ముగ్గురులో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? ముగ్గురికి నేనంటే ఇష్టం. అంటే మీరు క్వశ్చన్ సరిగ్గా వినలా. అందులో మీ పేరు కూడా ఉంది. దర్శరత్న దాసనారాయణరావు గారు, కళా తపస్సు విశ్వనాథ్ గారు, దర్శకేంద్రుడు రాజేంద్ర గారు. ఈ ముగ్గురులో మీరు ఎవరిని ఇష్టపడతారు అంటున్నారు? ఇంకోటి వచ్చేసి బాపు గారు కూడా ఉన్నారుగా. ఈ ముగ్గురులో ఇప్పటికి అన్నమయ్య ఫంక్షన్ ప్రతి దాంట్లో చెప్పేవాడు నేను. బాపు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకి దక్కని అవకాశం నాకు దక్కిందంటే అది భగవంతుడు రాసిచ్చింది తప్ప. అది చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు తీయాల్సిన సినిమా అది. అలా విశ్వనాథ్ గారి సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే విశ్వనాథ్ గారి సినిమా వస్తుంటే అర్జెంట్గా వెళ్ళిపోయాడిని. బాపు గారి సినిమా అంటే అర్జెంటుగా పెయింటింగ్ లాగా ఉంటుందని చెప్పేసి. బట్ అల్టిమేట్గా వాళ్ళిద్దరూ నన్ను లాస్ట్ డేస్లో నన్ను బాగా మెచ్చుకున్నాడు. అన్నమయ్య వైష్ణవులకి సంబంధించి తీసేసావు రాఘవేంద్ర, నువ్వు మంజునాథతో శైవం కూడా కవర్ చేసావు. మేము తీసిన మేము విశ్వనాథ్ గారు అనేవారు, మాదేమో చప్పగా ఆయుర్వేదంను హోమియోపతిలాగా ఉంటుంది, నీదేమో అలోపతిలాగా ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఉంటుంది ఈ సినిమాలు, అవి మెల్లిగా ఉంటాయి. అట్లా వాళ్ళు బాపు గారు అయితే అన్నమయ్య మేము తీసినా ఇట్లా ఉండదండి అంటే అర్థం చేస్తున్నాను. ఏమనుకుంటే వాళ్ళ తప్పుగా వాళ్ళు అంటంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏంటంటే అథెంటిసిటీ అది ఎట్లా ఉందో దాన్ని చెడగొట్టకూడదు, దాన్ని కొంచెం చేయాలి. నేను చాలా క్రియేట్ చేశాను. ఆడిటోరియంలో జనం రావాలంటే హీరో ఉండాలి. అవును, న్యాయంగా అయితే ధైర్యం చేసి మన విశ్వనాథ్ గారు శంకరాభరణంలో సోమయాజులను పెట్టారు కదా, అట్లా నేను కూడా ఎవరో ఒకరిని పెట్టుండొచ్చు. నా భయం వేసింది. ఆయన ధైర్యం చేశాడు. నేను ఎందుకు వచ్చింది, ఒక హీరో అంటే ముందు లోపలికి వస్తాడు, ఆడియన్స్ వచ్చిన తర్వాత పట్టుకోవచ్చు. సో లోపలికి రావడానికి హీరో అవసరం అని నమ్మకంతో అలా మొదలుపెట్టాను అనమాట. అది చూసి విశ్వనాథ్ గారు, బాపు గారు దే ఆర్ రియలీ గ్రేట్ పీపుల్. వాళ్ళ స్టైల్ ఆఫ్ సినిమాస్ కానీ ఇవి కానీ. కె బాలచంద్ర గారి దగ్గర ఒక్క సినిమాకైనా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి అన్నారు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్. అట్టాగా మీ ఫాదర్ దగ్గర కాకుండా మీకు ఈ పలానా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది డైరెక్టర్ గారు? ఆదర్శ సుబ్బారావు గారు చేయాలనుకున్నాను ముందు. ఆయన ఎడిటింగ్లో పెట్టారు ముందు, ఎందుకంటే ఒరిజినల్గా ఆయన ఎడిటర్. అచ్చా. తర్వాత ఫస్ట్ పిక్చర్ కామేశ్వర దగ్గర చేశాను. తర్వాత ఒక్క పిక్చర్ మటుకు మత్స్సంరావు దగ్గర, మనుషులు మారాలని చాలా గొప్ప. మిగతా అన్ని ఫాదర్ దగ్గర. మొత్తం ఎన్ని సినిమాలు అయిన గురించి? 108, 105? 108. 108. ఈ 108 సినిమాల్లో మీ మనసుకు నచ్చింది అడవి రాముడనా అన్నమయ్యనా? మనసుకు నచ్చిందేమో అడవి రాముడు, మనసుకు నచ్చిందేమో అన్నమయ్య. మనసు మెచ్చుకున్నది అడవి రాముడు, మనసుకు నచ్చింది అన్నమయ్య. మనసుకి ఇన్ని కోణాలు ఉంటాయనేది ఇప్పుడే విన్నాను. నోట్ దిస్ పాయింట్.